guys, how are you all? Welcome back to Jayatri's Dream World channel. So ఇప్పుడైతే దిస్ ఇస్ మై ఫేవరెట్ కర్రీ. అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది పియర్ గార్డ్. సో ఇప్పుడు మనమైతే పియర్ గార్డ్ ఫ్రై చేసుకుంటున్నాం. మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. యాక్చువల్గా అంటే లైక్ పిజ్జా స్లైసెస్ లాగా చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లైక్ రౌండ్ షేప్ అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేస్తున్నాను నేనైతే. సో దీని తర్వాత ఇది ఆయిల్ వేసాను కొంచెం. సో ఇప్పుడు హీట్ అయ్యాక అయితే ముక్కలు వేసేసుకుందాం, కట్ చేసుకున్న ముక్కలు. సో ఇదైతే ఫ్రైగా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ కెన్ బి వెరీ టేస్టీ. ఇది త్వరగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ గైస్. సో ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోద్ది. మా అమ్మ ఎప్పుడు నాకు చేసి పెడుతుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొంచెంసేపు. మధ్యలో ఇలా ఫ్రైలు కలుపుకుంటూ మూత ఓపెన్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే అలా కొంచెంసేపు వెయిట్ చేశాక ముక్కలు ఫ్రై అయిపోతాయి. సో ఇలా ఉన్నదాన్ని మనము ఫ్రై చేసేసుకుని మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకున్నాం అనుకోండి. దీని తర్వాత కొంచెం ఉప్పు, కారం, మసాలా, కొంచెం ఉప్పు కారం వేసేసుకుందాం. సో శనగపిండి కూడా వేసుకోవాలి. సో ఇది మీకు కావాలంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఉప్పు కారం మాత్రం మీకు సరిపడా వేసుకోండి. సో ఇవంతా వేసుకున్నాక కూడా కొంచెంసేపు ఫ్రై అనిస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పొడి వేసుకుందాం. కారం ఇది కలుపుకున్నాక 2 స్పూన్స్ చాలు శనగపిండి వేసుకుందాము. ఇప్పుడు చూడండి వేసుకుంటున్నాం. ఇది కూడా వేసుకుని ఇంకో 3-4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రెడీ అయిపోతుంది ఫ్రై. జస్ట్ ఇంకో 2 to 5 మినిట్స్ చాలు. చూసారు కదా, చాలా బాగుంటుంది అసలు ఫ్రై అయితే. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జయత్రిస్ డ్రీమ్ వరల్డ్ ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియో. ఇదైతే చాలా బాగుంటుంది, కానీ ఒకసారి ట్రై చేయండి మీ మమ్మీకి చెప్పి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.